అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేసినా కానీ చాలామంది రైతన్నల ఖాతాలో అయితే జమ కావట్లేదు. సో, వారికి సంబంధించి కానీ ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? సో, ఎంతవరకు కూడా ఎన్ని ఎకరాల వరకు కూడా జమ చేసింది ఇప్పటి వరకు? సో, ఇంకా ఎంత ఎకరాలు జమ చేయబోతుందనేది కూడా తెలుసుకుందామండి. అయితే మనకి రైతన్నలందరికీ కూడా ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారో కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 జమ చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం ఈ యొక్క 12,000 ప్రతి సంవత్సరం జమ చేయబోతుందన్నమాట. అయితే తొలి విడత కింద జనవరి 26వ తేదీన రూ. 6,000 అయితే నగదు విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఈ యొక్క డబ్బులు విడుదల చేసినా కానీ చాలా మందికైతే జమ కాలేదు అప్పుడైతే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి మనకి క్లారిటీ అయితే ఇచ్చిందండి. ఒకేసారి అందరికీ కాకుండా మనకి విడతల వారీగా అంటే దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. 577 గ్రామాలనేవి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అందులో ఒక్కొక్క గ్రామానికి సంబంధించి కానీ విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పటి వరకు కూడా దాదాపుగా 9,000 పైగా కోట్ల రూపాయలనేవైతే మనకి నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం మనకి 3-4 ఎకరాలు ఉన్న వారికి ఏంటంటే మనకి 5,000 కోట్ల రూపాయలనేవైతే నిధులనేవైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో, మిగిలిన 4,000 కోట్ల రూపాయలనేవైతే ఇంకా నిధులనేవి జమ కావాల్సి ఉంటుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను 57,00,000 మంది పైగా రైతన్నల ఖాతాలో అయితే జమ అయ్యాయి. సో, ఇంకా మనకి 14,00,000 పైగానే రైతుల ఖాతాలో అయితే జమ కావాల్సిందైతే ఉందండి. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత జమ చేస్తామని తెలపడం అయితే జరుగుతుందనమాట. సో, దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నిధులైతే అందుతాయి. సో, మనకి 100,00,00,000 ఉంటే ఆ యొక్క నిధులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. సో, దీని ద్వారా మనకి ప్రతి ఒక్కరి ఖాతాలో మనకి అయితే దశల వారీగా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. సో, అందరికి ఒకేసారి జమ చేయడానికైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకునే విధంగా అయితే చేస్తూ వస్తుందండి. సో, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. సో, దీనికి కాస్త సమయం అయితే పట్టనుందండి. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.